ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమవుతారు ముఖేందర్ గారికి? నేను నా వైఫ్ని. మీరు ముఖేందర్ వైఫ్. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? బయట సౌండ్ వస్తుందని బయటకు ఉరికొచ్చిన నేను లేపడానికి వెళ్తున్నా. నేను నాకు అర్థమవుతలేదేమి ఇట్లా లేపుతుంటే అంత దూరం నుంచి ఉరికొస్తున్నాడు. నన్ను చూసి ఇంత దూరం నుంచి ఇట్లా రాడ్ ఇట్లా ఏనికి వస్తున్నాడు. అమ్మ నన్ను కూడా చంపగల, నా పిల్లలు అన్యాయం అయిపోతారు, తండ్రి అవుతుండే అని చెప్పి నేను కూడా లేకపోతే ఎట్లా పిల్లగాని పట్టుకొని ఎట్లా కురికినా గేట్ వేసేసిన. నేను చూస్తున్నా నీ తలకాయని ఇంకా 10 దెబ్బలు కొట్టిండు. నేను వచ్చి లేపినా కదా అయ్యా, మా అత్తమ్మని ముట్టుకుంటే మా అత్తమ్మని కూడా కొడుతుండేనేమో నేను చూస్తున్నా అని. అంత కక్షతో ఎందుకు పాడుకొని చంపేసాడు అమ్మా. చిత్రవద చేసి చంపాలి. అసలు ఇంతకు ముందు ఏమైనా గొడవలు చంపదు, చిత్రవద చేసి చంపాలి. నా భర్త కొట్టు బిట్టాలి, రక్తం ఇట్లా ముక్కులకి గాలి ఎట్లెట్లా వీరుస్తుంటే అట్లెట్లా ముక్కులో రక్తం ఎట్లెట్లా అవుతుంది. ఆ కళ్ళ ముందే ముఖం అంతా షేప్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఎట్లుండో ఏమో, ముఖం గుర్తు పట్టరమ్మా నా పిల్లలు. నేనేం చేయాలమ్మా? మొన్ననే కృష్ణనేశం నన్ను ఎంబడి నా భర్త రక్తం మా అత్త రక్తం ఆ మోరీలకు పోతుందా నా భర్త రక్తం ఆ మోరీలకు పోతుంటే ఖుషి అవుతున్నాడు. ఆడు ఖుషిగా ఇంకింత కొడుతుండు. ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదా అతన్ని పట్టుకోవడం కానీ? ఎవరు మేడం నాకు ఫోన్ చేసింది, మమ్మీ ముఖేందర్ అత్తమ్మ నాకు కొడుతున్నాడు అంటుండు కానీ వాని పేరు చెప్తలేదు మేడం. నేను వస్తున్నా మేడం, వస్తుంటే వాడు నాకు ఎదురైండు, చేతిలో గొడ్డలుంది, ఒక రాడు ఉంది. అక్క సారీ అని చెప్తున్నాడు. ఎవరిని కట్టుకొని వస్తుండేమో నేను అనుకున్నా. వచ్చి చూసన్నా అల్లుడున్నా వద్దుడు రక్తం మడుగులో వాడుతున్నా అల్లుడు అంటున్నమ్మా. ఒక్క పురుగు వస్తలేదు. నేను కింద మీద పడుకుంటా. గొడవలు ఏమైనా ఉన్నాయా మీ భర్తకి కానీ లేకపోతే చంపిన వ్యక్తికి కానీ? కుక్కలు అని తెలిసి మొక్కలు కూడా చూడమమ్మ బేబు. మొక్కని చిత్క బాధిండమ్మ తలకాయ మీదనే అన్ని దెబ్బలు. వెళ్ళినప్పుడు వరకు కూడా అలా అలర్ట్ అవుతలేను మేడం. నేను పోయి 2 ప్రాణాలు తిన్నాడయ్యా. రండి గొడ్డలు పట్టుకొని ఇంకా ఊరంతా తిరుగుతుంటూ వాడిని పట్టుకొని అని వెళ్ళి మేడం. మా తమ్ముడు వచ్చి మా తమ్మునికి చెప్పిన నేను రక్తం మడుగులో వాడుండ్రు మేడం అన్నాడు. అప్పుడే ప్రాణం చెప్పు అమ్మా. ఆయన పానం పోయే ముందు ఒక 5 నిమిషాలు మా పెద్ద బొమ్మది సాయి ఉన్నాడు, ఆయన నాకు ఫోన్ చేసిండు 11:12 భాస్కర్ ఒకసారి ఇంటికాడు పోనే వరకు. ఇలా మా 2 బొమ్మది మా చెల్లించిన ఆయన ఇలా పడి ఉన్నాడు మా రక్తం అడుగులో. ఇక్కడ ఒక కాటు ఉంది, గొడ్డలకాడ ఇక్కడ ఒక కాటు ఉంది, పండు ఊసిపోయినా మొత్తం రక్తం పోతుంది. మా పెద్ద మామ కూర్చొని ఏడుస్తుండు. ఇక మా మామ నేను కలిసి ఆటోలో ఎక్కించుకొని తీసుకుపోయినాం. బ్లడ్ అవుతుందని అడిగిన బట్ట తీసుకొని నెత్తి కొత్తి బీబీఆర్ తీసుకుపోయినాం. బీబీఆర్లోకి పోగానే ప్రాణం పోయింది. ఇదమ్మా, ప్రాణానికి ప్రాణం ఇస్తే పోయే లోపల ప్రాణానికి ప్రాణం తీయాలి. అతను తెచ్చి లేవెట్టండి మాకు. రాత్రి పోలీసు కూడా మాట్లాడినా, ఆయన మీరు లోపల సేఫ్టీగా పెట్టి రాదు, బయటకన్నా వదలాలి లేదా చూడన చేయాలి. అమ్మా నేను డైరెక్ట్ ఇస్తున్నాను. లోపలికి పోయితే 100కి 108కి ఫోన్ చేస్తుంటే లోపల డాడీ చచ్చిపోయిందా మమ్మీ అని అడుగుతున్నా. చిన్న పిల్లగాడు రక్తం అయింది కదా డాడీ, ఆడు కొడుతుండు కదా మమ్మీ చచ్చిపోయిందా అని అడుగుతుండమ్మా. ఆయనని లోపల పెట్టి సేఫ్ చేసుడు కాదు, ఇంత చేసినందుకు ఆయన బయటకన్నా వదలాలి లేదా చూడని చేసేయాలి. మేము శవాన్ని పెట్టుకొని ఇక్కడనే ఉంటాం. వాళ్ళ మమ్మీ ఏమన్నది, వాళ్ళ మమ్మీని కూడా కొట్టిండు. వాళ్ళ మమ్మీ కూడా సాగు బతుకున్నది. వాళ్ళ మమ్మీ కూర్చొని చూస్తుంది.
పక్కనిల్లేనా? వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసే చేసింది. నోరి వాసి వాళ్ళకి తెలిసే సంపాదించి చేసిర్రు. పంపించేది. వాళ్ళు అరే ఎక్కడ కొడుకా, తీసుకురా? సంపేషనారా కొడుకా అని ఆ. నూరి వాసి పంపించింది అది. సంపేమని పంపించింది. రోజు మన్ను దుమ్ము పోస్తుంది అది. గుట్టి పుట్టనంట, గుట్టి దాంట్లో యాడ్ చేస్తుంది అది. మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే ఒక నిమిషం ఆగదు. పంచుకుంటది. మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాము, మీకు కాలు మొక్కకుండా మొక్తా వాడిని మాత్రం వాడిని మాత్రం లైవ్ గా బయటికి తీసుకురావాలి. పోలీసు వాళ్ళకు కూడా భార్యలు పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకు కూడా అట్లా జరుగుతుంది. రేపు పొద్దుగల రేపు వాళ్ళకు కూడా అట్లా ఉంటది. వాళ్ళకి అదే న్యాయమా, మాకు ఇదే న్యాయమా? మా న్యాయము వాళ్ళకు కూడా జరుగుతుంది, వాళ్ళ న్యాయం మాకు కూడా జరగాలి. మాకు live కానీ ఒకటమ్మా, ఒకటి ఇప్పుడు ఇంత దారుణంగా చంపాడు కదా, కానీ గతంలోని ఏమైనా వీళ్ళిద్దరు బయట గొడవ పడ్డం లేకపోతే కుటుంబాలు ఏం లేవు? రోజు ఉంటారు కానీ మా కాకయ్య మన్మడాడు మాది మా నాయన ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయి? ఆస్తి గొడవలు ఏం లేదు. వాళ్ళకే మాది మాకే. వాళ్ళ అమ్మ అన్ని నూరిపోస్తుంది కొడుకులకు, కొట్టుర్రా సంపుర్రా తాగి అని బాగా ఏం లేదు. మా బిడ్డకు నష్టపరిహారం చెల్లాలి. సీఎం గవర్నమెంట్ కొలు ఎలా మొగడు ఏం పని చేసి రాజకీయంలో తిరుగుతుండే ఆయన అంతే. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నేను చెప్తానే, నా కొడుకు నేను చెప్తానే నా కొడుకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు? తెలియదు. తీసుకుపోయినా నిన్ననే పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను గంజాయి తాగిన కూడా భరోసా లేదు. భరోసా లేదు. ఇప్పుడు ఆమె చావు మట్లో కొట్టుకుంటుంది. ఆమె ఉన్నదా కూడా తెలియదు. డాక్టర్లు ఉన్నది అంటారు కానీ లేదు. చూస్తాం మేము. నలుగురు అన్నదమ్ములు నా బిడ్డకు న్యాయం జరగాలి, నా కూతురుకు న్యాయం జరగాలి. మీరేమవుతారండి? కొడుకు రాడుతో కొడుతుంటే తల్లేడ నిలబడ్డది, అడ్డం నిలబడితే వచ్చిందంటే తల్లి ముఖం చూసన్నా వాళ్ళని ఆపుతుంటే 10 ఏళ్ళు కూడా కాలే పెళ్ళి, డిగ్రీలో చేసినాం పెళ్ళి పిల్లకు. వాడిని మాకు వదిలేయనన్నా వదిలేయండి పబ్లిక్ లా, లేకపోతే వాడిని ఎన్కౌంటర్ అన్నా చెయ్యాలి. బస్తీకి మొత్తము చాలా ముప్పు ఉంది వానితో, ఆ ఇంటితోనే ముప్పు ఉన్నది. ఇట్లా ఎంత మందిని చంపుతాడు? ఇంతకు ముందు ఏమైనా రక్తం మడుగులు చూడు, రక్తం మడుగులు చూడు. ఇట్లా పెద్ద మనిషిని పడేసిండమ్మా వాడు. ఇంటి ముందు తల్లిదండ్రి చేతులు కట్టుకొని చూస్తారా? ఎంత తల్లిదండ్రి ఎంత అంత కషాయాలు కాబట్టి కొడుకు అంత కషాయిగా తయారయ్యండి. అతనికి పెళ్ళి అయిందా? పెళ్లి లేదేం లేదు, ఇద్దరిని ఉంచుకుంటూ ఇద్దరిని చంపేసిండు. ఆల్రెడీ జైలు పోతుంటాడు వస్తుంటాడు. మా పిల్లకి ఆయన మీద 4 కొత్తలైన అంట ఆయన మీద. ఆయన కథ కాదమ్మా. 4 సార్లు అయిందంట, 4 సార్లు పోయిందంట, 4 సార్లు వచ్చిందంట. ఎందుకు ఇడిసే పెట్టారు అట్లా గవర్నమెంట్? అట్లా ఉంటారు ఓన్ పానాలు తీయని కానీ ఇడిసే పెడతారు. చూడు చిన్న పిల్లలమ్మా, ఎవరు చూడాలి వీళ్ళను? ఎవరు చూడాలి పిల్లలను? ఎవరు చూడాలి చెప్పు చెప్పు. వచ్చేసరికి ఇక్కడ పడున్నారండి, ఏదో కొట్టుకుంటున్నారంటే కట్టెలతోనో జుట్లు పట్టుకోనో కొట్టుకుంటున్నారంటే ఆ రక్తంలనా ఇంత ఘోరమా? మనుషులైనా అసలు అన్నమే తింటున్నారా కడుపుకి? వాళ్ళు చావు చావు అని అంత గట్టిగా కొట్టుతారా అండి? నెత్తికే కొట్టాలా? కొట్టాలని దిగింది గొడ్డలి 7 inches దిగింది లోపలికి. ఎంత కసి ఉంటే అంత కొట్టాలి. ఎందుకంటే అక్కడే ఉండి చూస్తున్నారండి అలా కొడుకుని. ఆపట్లేరు ఆపట్లేరు. ఇంత అన్యాయమా? ఏం మాట్లాడుతున్నారు?